హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి ఐరన్ ప్లేటెడ్ లెహెంగా మేము ఎలా స్టిచ్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే చూపిస్తాను పదండి. బొటిక్లో మాస్టర్ ఐరన్ ప్లేటెడ్ లెహెంగా ఎలా స్టిచ్ చేశాడో మీకు చూపిస్తాను. ఫస్ట్ లెహెంగా లెంత్కి కట్ చేసుకొని ప్లీట్స్ అయితే వేస్ట్ సైజుకి అయితే ప్లీట్స్ పెట్టారు. ప్లీట్స్ పెట్టాక ఐరన్ టేబుల్ మీద పిన్స్ పెట్టి ఆ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఇలా ఫస్ట్ పైన స్టిఫ్గా పెట్టేసి ఒక్కొక్క ప్లీట్కి ఒక్కొక్క పిన్ పెట్టేసి చాలా స్టిఫ్గా క్లాత్ని అయితే ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకున్నారు. ఇలా సెట్ చేసుకొని యాక్చువల్గా బొటిక్లో స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, సో ఇలా అన్ని ప్లీట్స్ సెట్ చేసుకున్నాక ఐరన్ చేసుకోవాలి. ఈ స్టీమ్ ఐరన్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఇలాంటి థిక్ శారీస్ ఎలాంటి థిక్ శారీస్, జరీ శారీస్ లాంటి క్లాత్స్ అయినా చాలా ఈజీగా ప్రెస్ అయిపోయి ఆ ఫోల్డింగ్ అసలు ఎట్లా వేసి స్టిచ్ చేసినా కూడా ఆ ప్లీట్స్ ఐరన్ తొందరగా పోవన్నమాట. సో ఈ ప్లీట్స్ ఇలా ఒకటి చాలా నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేశాడు. అసలు ఆ లుక్ అయితే ఎంత నీట్గా లెహెంగా ప్లీట్ అసలు చాలా నీట్గా కనిపించింది. ఓహో, ఇలా చేయాలా? నాకు అంతకుముందు ఇంట్లో స్టిచ్ చేసినప్పుడు ఈ ట్రిక్స్ అన్నీ తెలియలేదు. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఇలా ఐరన్ చేస్తారని తర్వాత తెలిసింది. ఎంతసేపు ఐరన్ లెహెంగా కుట్టాక చేస్తారనే ఫీలింగ్లో ఉండేదాన్ని. తర్వాత కొన్ని వీడియోస్ చూశాక తెలిసి నేను ఇంట్లో కూడా ట్రై చేశాను. ఆ తర్వాత ఈ బొటిక్ పెట్టాక మాస్టర్ ఎలా చేస్తున్నారా అని చూస్తే తను కూడా ఇలా ఓన్లీ ప్లీట్స్ పెట్టాక ఐరన్ చాలా నీట్గా వస్తుందని అర్థమైంది. స్టిచ్ చేశాక అయితే లోపల లైనింగ్ ఉంటుంది కదా, మొత్తము ఐరన్ చేశాక పైన కింద పిన్స్ అయితే తీసేశాడు. ఫైనల్గా ఇలా ఐరన్ చేశాక ఎంత ప్లీట్స్ ప్రతి ప్లీట్ ఇలా నీట్గా కనిపిస్తుంది. అలా లెహెంగా అటాచ్ చేయకముందు ప్లీట్స్ పెట్టడం అయ్యాక వేస్ట్ బెల్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక సైడ్ లైనింగ్ క్లాత్, ఒక సైడ్ లెహెంగా క్లాత్ రెండు కలిపి బక్రం పెట్టి స్టిచ్ చేశాడు. ఇలా స్టిచ్ చేసి ఉల్టా చేస్తే ఒక సైడ్ లైనింగ్ క్లాత్ వస్తుంది, ఒక సైడ్ ఇలా పట్టు క్లాత్ వస్తుంది కదా, అటు సైడ్స్ ఇటు సైడ్స్ కూడా క్లోజ్ చేసేసాడు. చేసి దాన్ని రివర్స్ చేస్తే మనకి వేస్ట్ బెల్ట్ యాక్చువల్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసాడు. కట్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేశాడు, లోపలంతా మెస్సీగా ఉంటుంది కదా అని. ఇలా కట్ చేసుకున్నాక కార్నర్స్ కూడా కట్ చేశారు. కార్నర్స్ కట్ చేయడం వల్ల ఏంటంటే కార్నర్ ఫోల్డింగ్ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉండకుండా నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఆ కార్నర్స్లో క్లాత్ లేకుండా కట్ చేసుకున్నారు. ఇలా రివర్స్ చేశాక మన వేస్ట్ బెల్ట్ అయితే రెడీ అయింది. దీన్ని అసలు ఇంట్లో ఉన్నప్పుడైతే ఐరన్ బాక్సే యూజ్ చేసేవాళ్ళం కాదు. ఇంట్లో స్టిచ్ చేసినప్పుడు ఈ మాస్టర్ అయితే ప్రతి స్టెప్కి ఒక స్టిచ్ చేశాక ఐరన్ చేయడం, ఒక స్టిచ్ చేశాక ఐరన్ చేయడం, ప్రతి పార్ట్ ఐరన్. అందుకని వీళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. అందుకే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది ఈ నీట్నెస్కి. ఇంట్లో అంటే ఐరన్ చేయం కాబట్టి తక్కువ కాస్ట్ తీసుకుంటాం. బొటిక్లో అసలు ఎందుకు ఇంత కాస్ట్ అని ఇన్ని రోజులు అనుకున్నాను. ఇంత కాస్ట్ ఎందుకు అవుతుంది అని అంటే మాస్టర్ ఛార్జెస్ ఉంటాయి. ఇలా ఆయన ఒక్క లెహెంగాని ఇంత నీట్గా ఇంతసేపు కుట్టేసరికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంని బేస్ చేసుకొని లెహెంగాకి ఛార్జ్ చేస్తారు అని నాకు ఇప్పుడు అర్థమైంది. తను నెక్స్ట్ లోపల క్లాత్ కూడా ప్లీట్స్ పెట్టకుండా మామూలుగా కల్లీస్ లాగా కట్ చేసి లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేశాడు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ అటాచ్ చేసి జిప్ రెడీ చేస్తున్నారు. జిప్ వేయడానికి సైడ్ జిప్ ఇలా వేసి
జిప్ ఎలా అటాచ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఇలా జిప్ నార్మల్ ఉన్న జిప్పుని రివర్స్ చేసి ఇలా వన్ సైడ్ ఫుట్తో స్టిచ్ చేశారు. స్టిచ్ చేశాక దాన్ని మళ్ళీ దాని పక్క నుంచే రావాలండి, లేకపోతే జిప్పు కనిపిస్తుంది. ఇలా కనిపించకుండా ఉండాలి అంటే జిప్పు పక్క నుంచి స్టిచ్ రావాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఎలా స్టిచ్ చేశాడంటే అది కూడా ఇలా ఫస్ట్ ఇది రివర్స్ కుట్టారు కదా, ఇప్పుడు నార్మల్గా అది ఎలా ఉందో అలా దీన్ని కూడా అలా రివర్స్లోనే స్టిచ్ చేశాడు. జిప్ ఒక్కసారి వేస్తే అర్థమైపోతుందండి, అది చాలా ఈజీయే జిప్ అటాచ్ చేయడం. తెలియకపోతేనే తెలియలేదు అని అనుకుంటాం, కానీ నెక్స్ట్ జిప్ అయితే అటాచ్ చేసేసారు. చేసి సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసాడు. లెహంగా లైనింగ్కి వేరు, దీనికి వేరు. లైనింగ్ సెపరేట్ స్టిచ్, లెహంగా క్లాత్ సెపరేట్ స్టిచ్. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని లెహంగాకి అటాచ్ చేస్తున్నారు. వేస్ట్ ఎంత మెజర్మెంట్ ఉందో అంతకి సెట్ చేసుకొని చూసుకొని కుట్టాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ కింద సైడ్ అటాచ్ చేశాక పైన ఈ పట్టి ఈజీగానే ఇలా అటాచ్ చేశారు. లెహంగా ఇలా ఐరన్ ప్లీట్స్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇలానే స్టిచ్ చేస్తారా చెప్పండి. ఇలా వేస్ట్ బెల్ట్ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసాడు. ఫైనల్లీ లెహంగా అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత నీట్గా ఎంత బాగుందో. దీని లోపల క్యాన్ స్కర్ట్ వేసుకొని లెహంగా వేసుకుంటే అసలు బుట్ట బొమ్మలా కనిపిస్తారండి. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇంట్లో ఇలా ఐరన్ ప్లీటెడ్ లెహంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు లెహంగా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి.